మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మహబూబ్ నగర్లో సోలార్ ప్రాజెక్ట్ కుసుమ్ కింద సోలార్ ప్రాజెక్టు ఇక 3000 మెగావాట్లకు పర్మిషన్ ఇవ్వటము, దాంతోపాటు శంషాబాద్ పక్కన నుండి ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కు పర్మిషన్ ఇవ్వటము, వీటన్నిటిని కూడా తీసుకువచ్చింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 12 సంవత్సరాల నుంచి ఈరోజు ఈ దేశాన్ని అవినీతి రహితమైన పాలన అందిస్తున్న నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు 13 లక్షల కోట్లతో పాటు ఇన్ని పథకాలు ఇచ్చిందే, ఇన్ని నిధులు ఇచ్చారే, దీని విషయంలో ఈ ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాట్లాడలేదు, ప్రజలకు చెప్పట్లేదు. పైగా ప్రజలకు ఫసల్ బీమా యోజన ఎందుకు చేరనీయట్లేదు, ఆయుష్మాన్ భారత్ ఎందుకు తెలంగాణ ప్రజల్ని దూరం పెడతా ఉన్నారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందుకు ప్రజలకు ఇక తెలంగాణలో ఇవ్వట్లేదు, డబుల్ బెడ్రూమ్ అయినా ఇందిరమ్మ ఇల్లు అయినా ఎక్కడ కదా ఇందిరమ్మ ఇల్లు మనకు కనబడలే, డబుల్ బెడ్రూమ్ కనబడలే. ఈ దేశంలో కోట్లాది మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వస్తే తెలంగాణలో ఎందుకు రాలేకపోతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా మీరు చెప్పిన ప్రాజెక్టులే కాకుండా అనేక పథకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద ప్రతి ఒక్క బీపీఎల్లో ఉన్న వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా వస్తుందంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అన్డినేబుల్ ఫ్యాక్ట్. దేశవ్యాప్తంగా కూడా నార్త్ ఇండియాలో గోధుమ, సౌత్ ఇండియాలో చావల్ బియ్యం, అదేవిధంగా దీంతో పాటు హైదరాబాద్ నగరంలో స్వనిధి యోజన, స్వనిధి ఏదైతే పథకం ఉందో అంటే స్ట్రీట్ వెండర్స్కు 10,000 రూపాయలు, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. దెర్ ఆర్ మోర్ దెన్ 10 lakhs పీపుల్ ఇన్ ది ఎంటైర్ తెలంగాణ. ఈ యొక్క 10 లక్షల ఒక స్వనిధి కార్యక్రమం ద్వారా స్ట్రీట్ వెండర్స్ డే టు డే ఒక వ్యాపారాలు చేస్తారు, చాట్ బండారు, మిర్చి బజ్జీ ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా స్వనిధి హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. స్వచ్ఛ భారత్ కింద ప్రతి సంవత్సరం 499 కోట్ల రూపాయలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీస్కి ఇస్తున్నాం. అమృత్ స్కీమ్ ప్రసాద్ మన అదేవిధంగా స్మార్ట్ సిటీస్ కింద ఒక ఇవన్నీ కూడా డెవలప్మెంట్కు, మున్సిపాలిటీ డెవలప్మెంట్కి ఇస్తూ ఉన్నాం. దాని తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ద్వారా 8% ఆఫ్ ది టోటల్ జీడిపి మన ట్యాక్స్ రెవల్యూషన్ ఉంటుందో వీఆర్ గివింగ్ ఇట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. మనం గుర్తుపెట్టు.